42 మంది పేద కుటుంబాలకి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ సోమవారం ఉదయం శ్రీకాకుళం నియోజకవర్గంలో ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ముఖ్యంగా అనారోగ్య చికిత్సలు, ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో ఈ నిధి కుటుంబాలు పెద్ద ఊరటగా మారుతుందన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా నిలబడటమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన వారికి తక్షణ ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, ప్రతి కుటుంబానికి అండగా నిలిచే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే గొండు శంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టౌన్ పార్టీ అధ్యక్షులు పాండ్రంగి శంకర్, జనరల్ సెక్రటరీ కోరాడ హరిగోపాల్, స్టేట్ కళింగ వైసీ కార్పొరేషన్ డైరెక్టర్ పోట్నూరు కృష్ణమూర్తి, గారా పిఏసిఎస్ చైర్మన్ అంపోలు మూర్తి, టౌన్ పట్టణ మహిళా అధ్యక్షురాలు పీరియా మాధవి, టౌన్ రూరల్ మరియు గార మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 20 ఇదే మనం లోన్ ఇచ్చినట్టే, ఫ్రీ లోన్, ఫ్రీ ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఏంటి బాగోలేదయ్యా ఇది అమ్మా? ఏ విధంగా ఆయన ఆదుకోవడం జరిగింది. మీ ఇంటికి నేను పెద్ద కొడుకులా ఆదుకుంటాను, ఏ కష్టం వచ్చినా నేను మీతో పాలు పంచుకుంటానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ భరోసాలో రానివి ఏవైతే ఉన్నాయో, మెడికల్గా ఎవరికైనా ఖర్చు అయ్యి ఇంట్లో కొంతమంది అప్పులు వాడి తాకట్టు పెట్టి వైద్య నిమిత్తం పనిచేసుకునే పరిస్థితి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంపై పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా ఆరోగ్యశ్రీలో రాకుండా డబ్బులు ఖర్చు అయితే తమ వంతు సహాయంగా ఆయన చెక్కుల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 42 మందికి 27.5 లక్షలు, 27,50,000 దాదాపుగా ఈరోజు పంచడం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో. మొన్న 29 మందికి ఇచ్చాము, ఈరోజు 42 మందికి ఇచ్చాము. ఇప్పటి వరకు ఈ 20 నెలల్లో దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు సీఎం సహాయ నిధి నుండి ఇక్కడ ప్రజలకి, కుటుంబాలకి, అర్హులైన వారికి ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి గారు పేదవారికి అండగా ఉండాలి, కష్టంలో ఉన్న వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో కష్టాల్లో ఎవరైతే ఆర్థికంగా ఎంతో కొంత చేయూతనివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను నియోజకవర్గ ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.